స్వే స్వే కర్మాణ్యవిరతా సంసిద్ధిం లభతే నరం స్వకర్మనిరతం సిద్ధి యథా విదంతి చతుర్చాం. ప్రతి మానవుడు తన గుణములను అనుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును సాధించగలడు. దీనిని ఏ విధంగా చేయవచ్చునో ఇప్పుడు చెప్తా. అయ్యా, మూడున్నాయి, మూడిటి గుణాలు ఇవి. మరి వీటిలోనే చేస్తూ ఎలా పుణ్యం వైపు మోక్షం వైపు పోవచ్చో చెప్తా అంటుండు. అయితే నా చిన్న ప్రశ్న, బ్రాహ్మణుడు పూజా పునస్కారాలు చేస్తుండు, వీడికి దేవుడు ముందు ప్రత్యక్షమవుతాడు కదా. ఆ రాజ్యాన్ని అంతా క్షత్రియుడు పాలిస్తుడు, సంరక్షిస్తుడు, సత్యసామానంగా ఉంచిండు. వీడు అరుడే కదా. మరి శూద్రుడు వాడి చెప్పులు కుట్టబట్టే, వాడికి పని చేయబట్టే, వాడి తీర్చబడబట్టే, వాడికి కావాల్సిన సేవలన్నీ చేస్తున్నాడు. మరి వీడికి ఎలా? వీడికి ఏ పూజ లేదు, పుణ్యము లేదు. అదేనా? అదే చెప్తారట. కనబడతాడు శ్లోకం. యథావృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం సర్వకర్మాణ తమాభ్యార్చ్య సిద్ధివిదంతి మానవః. సమస్త జీవులకు మూల కారణము సర్వవ్యాపకుడైన భగవానుని స్వకర్మ నిర్వహణతో అర్చిస్తూ మానవుడు పరిపూర్ణత్వం సాధించగలడు. అదే చెప్తున్నాడు. నువ్వు అది చేస్తే అయిపోయి. అది ఏందో ఇలా మీ ముందరకు శ్రేయాన్ స్వధర్మో విగుణాః పరధర్మాతు స్వనుష్ఠితాః స్వభావానియతాం కర్మ కుర్వన్నోత్యోతి కిల్బిషాం. పరధర్మములు స్వీకరించి దానిని సమగ్రంగా చేయుట కంటేను, సమగ్రంగా నిర్వహించినను స్వధర్మములలో నెలకొనుటయే ఉత్తమము. మానవుని స్వభావములను అనుసరించి నిర్దేశించబడిన కర్మలు ఎన్నడూ పాప ప్రభావితములు కావు. నాకైతే అర్థం కాలే, మళ్ళీ చెప్పుకుంటాను. ఏమన్నాడు? చదువుతుంటే దాని అర్థం మైండ్లో జీర్ణమైపోవాలా. వినలేదు కనుక పరధర్మమును స్వీకరించి దానిని సక్రమంగా చేయుట కంటేను, సమగ్రముగా నిర్వహించినను స్వధర్మంలో నెలకొనుటయే ఉత్తమము. మానవుని స్వభావ గుణములను అనుసరించి నిర్దేశించబడిన కర్మలు ఎన్నడూ పాప ప్రభావితములు కావు. అప్పుడు ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ వేరే వాళ్ళకు కూడా పని చేసి ఇది ఎక్కువ తక్కువ అనుకుంటూ భావించుకొని చేస్తే కుమారుడు చదువుతున్నాడు కాబట్టి భగవద్గీత చదువుతున్నాడు. ఒకసారి కాకపోయినా ఒకసారి అర్థం చేసుకోగలుగుతాడు. శివ ఉన్నాడు, చదవలేడు. మరి ఎలా? ఈ భగవద్గీత నేను దిక్కినా అని అన్న ఇంటికి పోయి నువ్వు చదివితే గనక 10 ముక్కలు కాకుండా 4 ముక్కలన్న అర్థమైతే ఏమో. ఇప్పుడు శివ పరిస్థితి ఏంది? నేనే చెప్తున్నా. మరి నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినా కనుక ఇంటికి పోయి చదివిండు, రేపు వచ్చి బాపు గిది కాదే గిది అని చెప్పిండు, మరి నువ్వేం చేస్తావు?
అదే మరి నాకు ప్రశ్న ఇయ్యకు. చెప్తే ఇంటి కొద్దిగా నువ్వేం చెప్తే చేస్తావు. ఇప్పుడు నీకు ఆ చదువు లేదు, రాదు ఇక అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తే మరి నువ్వు నాకు వచ్చి సమాధానం చెప్పగలవు? జ్ఞానం అది చెప్పంగా విన్నది తన మనసులో పెట్టుకొని జ్ఞానంతో ఇది చదివినా అదాన్ని నీకు అనువయించి చెప్తున్నా. ఇన్న తరం నాకు చెప్పినా కానీ ఇంటే నాకు కొద్దిగా తరం అంటే వస్తుంది అది. ఎప్పుడు పుస్తకం బట్టి చదివితే వస్తుంది. చెప్పిన దాంట్లోకి ఇంటి కరెక్ట్. విన్నదానికి ఈ చదువుని తోడై వచ్చింది. కానీ నీకు ఉన్న మార్గం ఒకటే. ఏంటది? శ్రద్ధగా వినడం. విన్నది ఎక్కడికి పోదు. వాడు చదువుకుంటా వస్తుందనేది తెలిసి ఊరుకుంటుండు. అడో ఆడిని పట్టుకుంటే గంగలు కలుతారా నాది నేను చూసుకున్నది పోపని చెప్పి నువ్వు వినడాన్ని నేర్చుకున్నాడు. మీ శ్రేయస్కరం. వాడు ఎక్కడైతే పుస్తకం పట్టుకొని పుస్తకం చదువుతుండో ఇప్పుడు నువ్వు కూడా చదవడానికి కూర్చో. ఎక్కడా? కరెక్ట్. దీన్నే పెద్దలేమన్నారు తెలుసా? నీ మస్తకాన్ని చదువు, నీ మైండ్ని చదువు, నీ దిమాగ్ని చదువు. ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్తా. నీ సెల్ ఫోన్ ఉంది, ఒకసారి ఆడ పెట్టిండు, అది రికార్డ్ అవుతుంది. ఆఫ్ చేసేసినావు, ఉన్నదా? రికార్డ్ అయింది. స్విచ్ ఆఫ్ చేసినావు, ఉన్నదా? రికార్డ్ అయింది. స్విచ్ ఆన్ చేసినావు, ఉన్నదా? రికార్డ్ అయింది. పోలేదు కదా? అదే ఇది. అది దేనివల్లనో తయారు కాలేదు. అలాంటి దాన్ని ఏమంటారు, జీబీలు కాదు, గిగాబైట్లు, మెగాబైట్లు, టిగాబైట్లు ఉన్నాయి ఇందులో. ఆ మెగాబైట్లు, టిగాబైట్లు తయారు చేసింది ఇది. అది కాదు గొప్పది. అలాంటి టన్నుల కొద్దీ మెమొరీ చిప్ ఇక్కడ ఉంది. ఒకసారి ఏం రికార్డ్ చేస్తుంది? అది ఆ కెమెరా రికార్డ్ చేస్తుంది, మైక్రోఫోన్ వింటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది నీ కన్ను స్పష్టంగా నన్ను చూస్తుంది, నీ చెవి ఇప్పుడు అది రికార్డ్ అయిందా? మరి ఇప్పుడు ఎక్కడికి పోతుంది అది? చెయ్యాల్సిందల్లా ఒకటే. ఆ సెల్ఫ్ ఎక్కడుంది అంటే ఒకసారి బాబు చెప్పాడు, ఇట్లా పెట్టేసినాం లెక్కుతామని. ఎస్, ఏ సెల్ఫ్లో పెట్టినవో ఆ సెల్ఫ్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయి. ఇంతకు మించి నువ్వు చేయాల్సిందేం లేదు. ఆ సెల్ఫ్ కనుక ఓపెన్ అయితే ఆటోమేటిక్ ఆ స్విచ్ ఆఫ్ ఉండి బ్యాటరీ డ్రై అయిపోయి ఎలాంటి నీచ అవస్థలో ఉన్నా ఆ బ్యాటరీ పాడైపోయినా ఇంకో కొత్త బ్యాటరీ తీసుకొచ్చి దానికి వేసినా మళ్ళీ నీకు రికార్డ్ వినిపిస్తుంది. అది అదే రకంగా ఇది అంతే. చెయ్యాల్సిందేంది? నీ మెమొరీని నువ్వు ఓపెన్ చేయి. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏం చేయాలా? దానికి జవాబు రాలేదు. అదే అందుకే అడిగిన. మరి ఇక్కడ ఏం చేయాలా? సధర్మ, పరధర్మ అది చెప్పబోతుండగా అది కాదనగానే మళ్ళీ ఇటు వచ్చిన. చిన్న కథ చెప్తా. ఇది ఎంతవరకు నిజం అంటే నాకు తెలియదు, పెద్ద చెప్పగిన నేను చెప్తున్నా. చక్కగా ఒక కుండ, ఒక చీపిరి, ఒక సూది కలిసి దోస్తాను చేసినాయట. కుండ, చీపిరి, సూది. అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ కథ. అర్థం చేసుకోండి. కుండ ఎక్కడ పెడతాం? అటుకు మీద పెడతాం. చీపిరి మూలకు పెడతాం. సూది ఎక్కడో ఒక చోట భద్రంగా పెడతాం. సేమ్ ఇదే సంధ్యా సమయం అయింది. చీపిరి బయటకు పోయింది. సంధ్యా సమయం అయింది. సంధ్యా సమయం కానీ ఏం చేయాలి? అమ్మాయి ఏం చేస్తుంది? ఊడ్చాలి. ఊడ్చడం ఎవరి పని?
చీపురు పని ఇప్పుడు లేదు, ఆ సమయం మించిపోతుంది, ఎట్లా అని ఈ రెండు యోచిస్తున్నాయి, ఆ కుండ ఈ సూది. సరే మరో 15 నిమిషాలు చూసిన తర్వాత మరీగా సూర్యాస్తమయం అవుతుంది, ఆ సమయంలో ఊడ్చడం సబబు కాదు అనుకొని చీపురి దిగింది, సూది దిగింది కిందికి, దిగి అలా ఊడడం మొదలుపెట్టింది. ఊడుస్తూ ఊడుస్తూ ఇల్లు ఊడుస్తూ బయటకు పోయి ఊడుస్తుంటే అక్కడ ఒక చీమలు పొక్క చేసినవి ఉన్నాయి. ఊడుస్తూ ఊడుస్తూ ఆ పొక్క దగ్గరికి పోయింది, ఉడుకు జనాలు పడిపోయింది. ఎలా చీమల పొక్కల పడిపోయింది. ఇంకో 15 నిమిషాలు కుండ చూస్తున్నది, అరే అదంటే రాలేదు, ఊడుస్తాను పోయినా సూర్యన్న బయటకు రావాలా కదా లోపలికి, మరి దీనికి ఏం జరిగింది, రైట్ నేనే చూస్తా ఇదేం జరిగిందో అనుకొని ఆ కుండ ఎక్కడుంది, అక్కు పైన, దానిపైన కిందికి దూకిందంట. ఏమవుతుంది, కుండ పచ్చడి పోయింది, సూది పొక్కల పడ్డాడు, కుండ పగిలింది. ఇది ఆపేద్దాం ఇంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ నీతి ఏంటి, క్లియర్? ఒకవేళ చీపురే గనక ఊడిస్తే ఈ ఇసుక వల్ల ఆ చీమల పొక్క మూసుకుపోయేది, సూదిపోవడం వల్ల అదే పొక్కల పడిపోయింది. ఇక్కడ చెప్తుంది అదే, పరధర్మమును స్వీకరించి దానిని చక్కగా చేయుట కంటే అసమగ్రముగా నిర్వహించినను స్వధర్మములతో నెలకొనుటయే ఉత్తమము. బాగా మీ ఆడోళ్ళు అలా ఉండాలి. నీకేం ఏం కావాలి, నీకే బాగా వర్తించేది ఇది, నీకు వర్తించేది కనుక చెప్తున్నా. ఇక్కడ ఏంది, ఇక్కడ ఏంది మీకు అనుభవించేది, ఒక్కదాన్ని ఇంతసేపు చెప్తున్నా. మా ఉద్దేశం ఇది తీసేద్దాం అనేది. ఏం తీసేస్తామన్నా, కుండ దూకినట్టు బ్రాహ్మడు చేసేది నిష్టమా, ఏది ఈ 3 కులాలే చెప్పుకున్నాం కదా, నిష్టగా నియమంగా మడిగట్టుకొని స్నానాదులు చేసి శుచి శుభ్రతను పాటించి ఆ పరమాత్ముడికి సేవ చేస్తే ఈ శుద్ధుడికి అక్కడికి వెళ్ళే అర్హత లేదు. ఉందా, లేదు. కనీసం ఆ దైవాన్ని దర్శించే యోగం లేదు. మరి ఏముందయ్యా వీడి దగ్గర, ఏముంది వీడి దగ్గర పరమాత్మను చేరడానికి? ఓలే ఈడాక సరే. ఇప్పుడు ఈ శూద్రుడికి ఆ బ్రాహ్మడి లెక్క నేను కూడా మడిగట్టుకొని చెయ్యాలా అని అనుకున్నాడు అనుకో, ఆ ఊరు ప్రజలు ఒప్పుకుంటారా? ఒరే నువ్వు గుళ్ళోకే రావనిక అర్హత లేని వాడివి, నువ్వు మడిగట్టుకొని చేస్తే ఎలా అని అనరా? అంటారు కదా. మరి వీడు కూడా మోక్షాన్ని పొందాలి కదా. మరి వీడికి ఉన్నటువంటిది, వీడికి కేటాయించబడినటువంటిది ఏంది? ఆ పూజకు కావాల్సిన పువ్వులు ఏర్పాటు చేసింది ఎవడు? అక్కడ యజ్ఞం చేయడానికి కొట్టింది కట్టెలు ఎవడు? ఆ బ్రాహ్మడికి వేసుకోవడానికి తయారు చేసిన చెప్పులు ఎవడు? ఇవన్నీ వాడికి చేస్తలేవు. ఆ గోశాలలో ఉన్న గోవులు అవన్నిటిని పాలు పిక్కింది ఎవడు? పెరుగు వెన్న తయారు చేసింది ఎవడు? మరి దీనివల్ల వాడికి ఎట్లా వస్తుంది అనే క్వశ్చన్ నీకు వస్తుంది. ఈ చేసే పని పరమాత్మ, ఇదంతా నీవు నాకు ఇచ్చినటువంటి పని,
ఇది నీ కోసం మాత్రమే చేస్తున్నా అనే స్వభావంతో చేసినప్పుడు వాడికి కూడా ముక్తి లభిస్తుంది. ఆ పూజారి ద్వారా సమర్పించే నైవేద్యం వీడి చేతితో పోయింది, నైవేద్యం మీద వేసే పెరుగు వీడి చేతి నుంచి పోయింది, వాడు చేసే యజ్ఞ సమితలు వీడు సమకూర్చున్నాయి, అక్కడ తెచ్చిన పుష్పాలు వీడు తెచ్చినాయి. ఎవరైనా అక్కడ అది చెప్పడానికి ఇక్కడ ఏమన్నాడు, ఇంత నేనెందుకు కోరినా అంటే దీనికి పరధర్మమును స్వీకరించి ఏది సూదిలాగా సమగ్రముగా చేయుట కంటే అసమగ్రముగా, అర్థమైందా, సమగ్రముగా వీడికి తోచింది ఇదే, వీడికి చెయ్యగలిగేది ఇదే, అయింది ఏది ఇదే ధర్మంలో నెలకొని ఇదంతా పరమాత్ముడి అన్నప్పుడు అతనికి చెందుతుంది. కాబట్టి అంటే మళ్ళీ ఇక్కడికి పోతే అదేదో ఇదే శ్లోకంలో దీంట్లోనే ఒకటి ఉంటుంది, ఆచరించదగిన పరధర్మం కంటే ఆచరణ యోగ్యం కాని స్వధర్మమే మిన్నా. అంటే నాకు తోసింది వాడిని పొడి చేసుడే కాబట్టి పొడి చేస్తా అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆడు పాపాత్ముడైనప్పుడు 1000 మందికో 10 మందికో నష్టం చేసేవాడైనప్పుడు వాడిని చంపితే తప్పు లేదని దాని అర్థం. అప్పుడు అలా తీసుకున్నాను. అలా ఉందన్నమాట. ఆ రకంగా చేసేవాడు అక్కడ ఏమంటుండు, మళ్ళా మానవుని స్వభావ గుణములను అనుసరించి నిర్దేశించబడిన కర్మలు ఎన్నడూ పాప ప్రభావితములు కావు. వాడికి భగవంతుడు అదే కేటాయించింది కాబట్టి దాన్ని శ్రద్ధగా చేసిన వాడు ఆనాడు నీకు పాపం అంటది అని చెప్తున్నాడు. 48 సహజం కర్మ కౌంతేయ సదోషమపి నాత్యజేత్ సర్వకర్మాణి దోషేన ధూమేనాగ్నిర్విమాతః. అగ్ని పొగచే ఆవరించబడినట్లు ప్రతి ప్రయత్నం కూడా ఏదో ఒక దోషంతో ఆవరించబడి ఉండును. అందుకే ఓ అర్జున, దోషంతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవడు త్యజింపరాదు. దీనికి ఒక ఉదాహరణ మీరు చెప్పాలి. మనం చెప్పుకున్నలకి చెప్పొచ్చురా. ఆ బ్రాహ్మడికి చెప్పులు కుట్టేవాడెవడు? ఈ శూద్రుడే, అవునా? మరి ఈ శూద్రుడు కుడుతున్నాడు కదా, మరి ఇదొక ఒక జంతువుకు సంబంధించిన తోలే కదా, అవునా? ఆ తోలుతోనే కుడుతుండు కదా. ఆ తోలు రావాలంటే వాడు ఎక్కడో ఒక చోట ఏదో జంతు కలయబరాల నుంచి సేకరించాలంటే తెచ్చుకోవాలా, అవునా? ఇది వీడికి సంబంధించిన కర్మ. మరి ఇందులో వీడికి అంటే దోషం ఏమీ లేదట. అంటిందా? మనసుకు అంటిందా లేదా? దోషంతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవడు త్యజింపరాదు. వాడు అది చెయ్యాల్సిందే. జీవహింస చెయ్యొద్దు అన్నావు, భూముల కులంలో పుట్టినావు, చేపలు పడుతున్నావు, చంపేసినట్లే కదా. అయ్యో మరి ఇంత బిడ్డ ఇన్ని గానం చంపుతున్నా, మరి నేను చేస్తే పాపమే అని చెయ్యక ఊకుండద్దు అనే అర్థం ఇది. నువ్వు ఆ కులంలో పుట్టినవి చేయడానికే చెయ్యి. అంటే దానికి ముందు ఏం చెప్పిండు, అగ్ని ఎంత పెద్ద అగ్ని కానీ పొగ ఉండనే ఉంటుంది. పొగ లేకుండా అగ్ని లేదు, అగ్ని లేకుంటే పొగ రాదురా అని చెప్పిండు. అలాంటిది ప్రతి దాంట్లో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అది నీకు జన్మ సంబంధమై నీకు నియమించబడ్డటువంటి కర్మ అయితే అది చెయ్యాల్సిందే. ఇదే విషయానికి వీళ్ళని హెచ్చరించిన. ఎందుకు హెచ్చరించిన? గతాన్ని ఇదంతొద్దు, చేసుకున్నోడు తాగుపోతే అయి ఉండవచ్చు,
కానీ నీ ధర్మాన్ని వీడడానికి లేదు. అట్లెట్లా అంటే అది వాదన లేదు. మళ్ళీ చూద్దాం. 49 అసక్తాం బుద్ధి సర్వత్ర చితాత్మ విగత స్పృహా నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ నిగ్రహం కలిగిన వ్యక్తి అనాసక్తుడు, సమస్త భౌతిక భోగములను త్యజించునట్టి వ్యక్తి సన్యాసాభ్యాసం ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని సాధించగలడు. చెప్పుకున్నామా? సన్యాసం అంటే ఏంది అనే దాని గురించి ఈ భౌతికమైనటువంటి వాంఛలు లేకుండా ఉన్నవాడు సన్యాసి. ఏదో ఎర్ర బట్టలు వేసుకొని దండకమండలాలు వేసుకొని విభూతులు పూసుకొని తిరిగేవాడు సన్యాసి కాడు. సన్యాసి అంటే భౌతికమైనటువంటి ఈ సమస్తాన్ని మనస్సుతో త్యజించినవాడు, శరీరంతో త్యజించినవాడు కాదు. అది భౌతికమే కనుక. 50 సిద్ధిం ప్రోక్తా యథా కామా తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరః. హే అర్జున, ఈ పరిపూర్ణత్వము సాధించిన వ్యక్తి నేనిప్పుడు సంగ్రామంగా చెప్పబోతున్నట్లు వర్తిస్తూ అత్యున్నత జ్ఞాన స్థితి అయిన పరబ్రహ్మమును ఏ విధంగా పొందగలడో నా నుండి ఎరుగుము. ఏమన్నాడు? ఏదైతే ఈ కింది శ్లోకంలో చెప్పిండో అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడో, అతను ఎలా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో ఇప్పుడు నేను చెప్పబోతున్నా విను అని చెప్పింది. 51 బుద్ధ్యా విశుద్ధాయ యుక్తో ధృత్యాత్మానం నియామ్య చ శబ్దాదీన్ విషయాం స్వాత్వా రాగద్వేషౌ యుదాసచ్చ చ విభక్తా విలగ్వాషి యతవాక్కాయ మానసః జ్ఞానయోగావరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారబలం దర్పం కామం క్రోధం పనిగ్రహం విముచ్య నిర్మమాం శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. ఎన్ని కల్పాల్సి వచ్చిందంటే అలాంటి గుణములు ఉన్నవాడు అనేది ఒకేసారి చెప్పడానికి 3 శ్లోకాలు చెప్పాడు. ఇప్పుడు ఏమంటుందయ్యా అంటే, బుద్ధిచే పవిత్రుడై రాగద్వేషముల నుండి విడువడి ఇంద్రియార్థములను త్యజించి దృఢ నిశ్చయంతో మనస్సును నిగ్రహించి ఏకాంత ప్రదేశమున నివసించువాడు, మితాహారము కలిగినవాడు, మనోవాక్కాయములను నియంత్రించువాడు, నిత్యము సమాధి స్థితిలో ఉండువాడు. ఎల్లప్పుడూ రోజు ఇదే పూజ చేయాలన్నా పొద్దు మాపు అంటే ఇక్కడ చెప్తున్నాడయ్యాది. నిత్యము సమాధి స్థితిలో ఉండేవాడు, అనాసక్తుడు, మిథ్య అహంకారము, మిథ్య గర్వము, దురాభిమానము, కామము, క్రోధము నుండి విషయ వస్తు స్వీకరణ నుండి విడువడినవాడు, మమతత్వ దూరుడు, శాంతిమయుడైన వ్యక్తి నిశ్చయముగా ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించగలడు అంటే చేరగలడు అన్న పదాలు యాదుకున్నాయా? ఎన్ని పదాలు చెప్పుకొచ్చినాం ఇంకా ఉన్నాయా? చెప్పు. బుద్ధి అంటేనే పవిత్రం కదా. ఎవడన్నా ఏదైనా తప్పు చేసి వచ్చిండు అనుకో, ఎందుకు తప్పు చేసినావు రా అని తిడతావా?
బుద్ధి లేదురా ముండా ఉడక, తప్పు చేసినావు. ఎవరిని తిడుతున్నాడు? చేసింది గీడు, అవునా? అని కొట్టేసింది గీడు. ఎవడి తిట్లు పడుతుండు? ఆ బుద్ధి పవిత్రుడైన వాడు రాగ ద్వేషముల నుండి విడువడి ఉన్నందున ఇంద్రియార్థములను త్యజించిన వాడు, దృఢ నిశ్చయంతో మనస్సును నిగ్రహించిన వాడు. దృఢ నిశ్చయం అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, నేను ఇది సాధించగలను అలా లేదు, నేను పనిచేస్తున్నా. దృఢ నిశ్చయంతో మనస్సును నిగ్రహించిన వాడు. మనస్సు అంటే ఎంతో పవిత్రమైనది, అంతే మాదిరిది. ప్రతి విషయంలోకి మనల్ని తీసుకుపోయేది అదే. కుక్క కంటే కూడా క్రూరమైనది అదే. ఎప్పటి వరకు? మన స్వాధీనంలో ఈ స్వాధీనములకు తీసుకొచ్చేంత వరకు అది కుక్క. లేకుంటే పవిత్రమైనది అది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టిన తర్వాత నేను ఆ కుక్కను కట్టేసిన. ఒక్కరి ముందు నడవాలంటే భయపడతాడు. దాన్ని ఇట్ట పెట్టిన వచ్చేవాడు ఒక రాయి విసురుతాడు. అలాంటిది అన్నమాట. ఏకాంతం ఎప్పుడు నిశ్శబ్దంగా ఒకడే ఉండేయడానికి కోరుకునేవాడు, మిత ఆహారము కలిగిన వాడు. ఎంతైతే ఈ ఆకారానికి అవసరమో అంత మాత్రమే భుజించేవాడు. మనోవాక్కాయములను నియంత్రించిన వాడు. మనోవాక్కాయ అంటే తెలుసు మీకు, తెలుసు కదా? ఓకే, దాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నవాడు. నిత్యము సమాధి స్థితిలో ఉండువాడు. మాకు ఇదే పూజ చేయాలన్నా అని అనకుండా ఉండేవాడు. అనాసక్తుడు, మిథ్య అహంకార, మిథ్య గర్వము, దురాభిమానము, కామము, క్రోధము అనే విషయముల నుండి విడువడిన వాడు. మమతత్వ దూరుడు. దానికి మీరు చెప్పాలి. ఎవరు అంటే మమతానురాగాలకు అతీతుడైన వాడు. అలా అని విడిచిపోయిన వాడు కాదు. శాంతిమయుడై నిశ్చయంగా ఆత్మానుభూతికి, సిద్ధికి చేరుకోగలడు. ఇవన్నీ ఉంటే లభించేది ఏందట తెలుసా? ఏంది ఉంది కదా, లాస్ట్ చరణం ఏందో చదువు. ఆత్మానుభూతి మాత్రమే కలుగుతుంది. అంతా చేస్తే దొరికేది ఏందయ్యా అంటే నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం మాత్రమే లభిస్తుంది. సరిపోతుందా? సరిపోకపోతే మళ్ళా చెప్పును, నువ్వు పొద్దున్న దాకా చెప్పినా కానీ. 54 బ్రహ్మభూతాం ప్రసన్నాత్మనా శోచతి నాకాంక్షతి సమాం సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరమాం. ఈ విధంగా బ్రహ్మభూత స్థితిలో ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరాబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడు ఎన్నడును దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అతడు సర్వజీవుల పట్ల స్వమభావము కలిగి ఉండును. అట్టి స్థితిలోనే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను సాధించగలడు. ఎలా ఉన్నవాడు? ఎవరుకున్నాయా? ఇక్కడ ఏముంది అంటే లాస్ట్ చెప్పిండు ఆత్మానుభూతి స్థితికి చేరును. ఎప్పుడైతే నీ ఆత్మానుభూతి స్థితి తెలుసుకున్నావో, నీవెవరో తెలుసుకున్నావు, నీవు జీవుడివా, రాక్షసుడివా, దేవుడివా, యక్షుడివా, కిన్నెరవా, నీవెప్పుడు తెలుసుకున్నావో అప్పుడు దానితో పాటు నేను యక్షుణ్ణి అంటే నా యక్షుడి తండ్రి ఆడున్నాడు, వాడి తాత ఆడున్నాడు, వాడి పరంపర ఈడున్నది, నా ఇవన్నీ ఇలా ఉన్నాయి
అనేదాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ నిశ్చల స్థితికి చేరిన వాడికి తండ్రి ఎవరు, తాను చేయాల్సిన పని ఏంది, తాను దేని గురించి ఆరాటపడాలి, దేని గురించి. ఇప్పుడు తనని తెలుసుకున్న తర్వాత తన తండ్రి ఎవడో తెలుసుకోవాలా, వాడే పరమాత్మ. అడిగి పోయేసి నీ పేరేంద్రా అంటే అంతే చెప్తావా? నీ అడ్రస్ ఎక్కడా ఏమని చెప్తావు? రే నీ అడ్రస్ నవిపేట కాదురా, గాడిది. ఎస్, కుమార్ సన్ ఆఫ్ పోషెట్టి, దిస్ ఈజ్ యువర్ అడ్రస్. లేదు అనగా నీ పేరు చెప్పుకుంటా. పరమాత్మనే నీ అడ్రస్. ఆ అడ్రస్ లేకుండా పోస్ట్లో స్టాంప్ వేయకుండా, ఏది స్టాంప్ అంటు పెడతారా కవర్కి, అది లేకుండా వేస్తే వాడు అటం తీయడు ఇటం తీయడు. ఆ స్టాంపే